కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ మార్గదర్శకాలపై మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు స్పందించారు. రైతుల వడపోతలపైనే ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిందన్నారు. స్పష్టమవుతుందని తెలిపారు. ఎన్నికల సమయంలో చెప్పేది ఒకటి, అధికారంలోకి వచ్చాక చేసేది మరొకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి అలవాటుగా మారిందని విమర్శించారు. డిసెంబర్ 12, 2018 వరకు ముందున్న రైతులకు వర్తించదు అనే నిబంధన అసమంజసమని చెప్పారు. రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వం భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనపడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార భద్రతా కార్డు, పీఎం కిసాన్ పథకం ప్రామాణికం అని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమని ధ్వజమెత్తారు.